స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్స్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అన్న నమస్తే, ఎక్కడ నుండి వచ్చారు మీరు? మన గురించి అన్న. అవునా, రేపు ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రత్యేకత ఏముందంటే రేపు గణతంత్ర దినోత్సవం, మన స్వతంత్రం వచ్చే సందర్భంగా అయినా కూడా ఇప్పుడు ఇలాంటి ఇక్కడికి మేము చాలా దూరం నుంచి చూడడానికి వచ్చినాం. దేనికి కూడా అంటే ఎంట్రీ ఇవ్వకుండా పోతారు. ఇది దానికి మేము మీ టీవీ ద్వారా తెలియదు ఏంటంటే చాలా దూరం నుంచి వచ్చినాం కాబట్టి మాకు కూడా అన్ని సహకారం కల్పించాలని కోరుకుంటున్నాం. సో గణతంత్ర దినోత్సవం ఎందుకు కోసం జరుపుకుంటున్నారు? దాని యొక్క ప్రత్యేకత ఏంటి? దాని గురించి నో కాన్ఫిడెంట్ ప్లీజ్ జనానికి చెప్పలేను. ఏంటి సార్ అది? నో కాన్ఫిడెంట్ ప్లీజ్ జనానికి చెప్పలేను. సో ఏం చేయబోతున్నారు రేపు? రేపు మా ఊర్లో మేము జెండా పండుగ చేసుకుంటాం. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బట్ ఇప్పుడు కొత్త సీఎం వచ్చిండు, కొత్త ఇయర్ వచ్చింది, ఏం చేద్దామంటావు మరి? అలాంటి కొత్త సీఎం మరి కొన్ని మంచి పనులు చేసుకుంటూ మరి అందరికీ మరింత పేదలకు అందరికీ సహాయపడుతూ మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైనా కొత్త కార్యక్రమాలు ఓపెన్ చేయాలని. గణతంత్ర దినోత్సవం ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకు జరుపుకుంటారు దీన్ని? గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత అంటే మనకు అంత ఐడియా లేదు బ్రో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి అన్నారు. రేపు జనవరి 26 కదా, సో ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ అయితే జై భీమ్. అంబేద్కర్ అందరికీ ఓటకు కల్పించిన దానికి దేవుడు స్వేచ్ఛ కల్పించినందుకు అందరికీ అంబేద్కర్కి శుభాకాంక్షలు. ఏంటి సార్ అది? అంబేద్కర్కి శుభాకాంక్షలు. సో రేపు జనవరి 26 కదా, దాని ప్రత్యేకత ఏంటి? దాని విశిష్టత ఏంటి? ఆ రోజు ఎందుకు చేస్తారు? ఓటకు ఈరోజు కల్పించినందుకు జనవరి 26 జరుపుకోవడం జరుగుతుంది. చిటికలే భారతదేశం అంతా జనవరి 26 జరుపుకోవాలని, మనకు ఓటకు స్వేచ్ఛ అన్ని విధాలుగా అన్నీ కల్పించినాడు కాబట్టి ఓటకు వచ్చింది. మనం స్వతంత్రం 26 అందరికి స్వేచ్ఛ కలిగింది కాబట్టి జనాలకి, అందుకే 26 జనవరి చేసుకుంటాం. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. రేపు జనవరి 26 అండి. సో ఏంటి దాని ప్రత్యేకత? ఎట్లా ఏం చేయబోతున్నారు? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఒకని తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 26 రిపబ్లిక్ డే కాబట్టి మనకు స్వతంత్రం వచ్చినాక గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలలు అయినాక మనం ఆ స్వతంత్రం వచ్చిన రోజు మనము స్వేచ్ఛగా ఫంక్షన్ చేసుకోలేదు కాబట్టి మనకు ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు మళ్ళీ 6 నెలల తర్వాత మనం పెట్టుకున్నాము. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. జనవరి 26 ప్రాధాన్యత ఏంటి, విశేషాలు ఏంటి? తెలంగాణ ప్రజలకు 26 జనవరి స్వతంత్రం వచ్చిన సందర్భంగా తెలుగు ప్రజలకు జనవరి 26 శుభాకాంక్షలు. సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. పేరు రాజేష్ అన్న, ఎక్కడి నుండి వచ్చారు? ఖమ్మం. సో రేపు మరి ఏంటి, రేపు జనవరి 26 మరి ఏం ప్లాన్ చేస్తున్నారు రేపు? గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినాం. ఓకే, రేపు మీ ప్లాన్స్ ఏంటి మరి? ప్లాన్స్ ఏముందన్న, మన అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఇచ్చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఏంటన్న ప్రత్యేకత ఏంటి అసలు రేపు గణతంత్ర దినోత్సవం? ప్రత్యేకత అంటే మనకి రాజ్యాంగం ఇచ్చారు కదా, మన అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాని ప్రత్యేకతే మన హక్కులు పోరాటాల గురించి, దాని గురించి మనం రావాలి, కంపల్సరీగా రావాలని. ఏదో తేడాగా ఉందేంటి? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు గణేష్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఓకే, సో రేపు మరి జనవరి 26, సో దాని ప్రియారిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి? అసలు గణతంత్ర దినోత్సవం అనేది మనం రాజ్యాంగం అమలు పరుచుకున్న డేట్గా అనౌన్స్ చేసుకోవాలి. ఫస్ట్ డేట్ అయితే మనకి రాజ్యాంగం 26 జనవరి 26న ఆమోదం చేయింది. ఇది కృషికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది ఈ రాజ్యాంగం నిర్మించడానికి. ఈ రాజ్యాంగానికి ముఖ్య అధ్యక్షులు ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తన కృషితో మనం ఇప్పుడు పరమ హక్కులు అన్నీ సాధించుకోగలుగుతున్నాం. తన కృషి కోసమనే ఈరోజు గణతంత్ర దినోత్సవం జరపడం జరుగుతుంది.
ఓకే, సో అంబేద్కర్ గారు ఎన్నో చట్టాలు కూడా రూపొందించారు, రాజ్యాంగం కూడా రచించారు. సరే సాధ్యంగా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో అమలు అవుతుందా, ఏమైనా మార్పు చేర్పులు జరిగిందా? పూర్తి స్థాయిలో అమలు అవుతుందంటే పూర్తి స్థాయిలో అమలు అవ్వడం లేదు. కొంతవరకు వెనకబడిన వర్గాలు ఇంకా వెనకబడిన ఉన్నట్టే ఉంటున్నారు. ఇంకా అందరూ ముందుకు వచ్చే విధంగా మన కల్పించిన ఆ రాజ్యాంగం ద్వారా మనం ముందుకొచ్చి మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అంతే. మళ్ళీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకులందరికీ. థ్యాంక్ యూ సో మచ్.